దిమాకుందా? కారణ పెట్టావు తీ. నడు. చంద్రిక ఎక్కడికి పోతావే? నువ్వు ఎక్కడికి పోయినా దొరకబడతానే. రా. వదులు వదులు వీరస్వామి, వదులు. రే వీరస్వామి, వదలరా, వదులు. వచ్చినావంటే దీని పీకకు వస్తా. వద్దు, చంద్రికనేం చేయొద్దు. తను నా భార్యరా. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం రా. ఇంకా తన వెంట పడతావేంట్రా? వదిలేరా, వదిలేరా. రైట్. ఇప్పుడు దాన్ని దొరకబట్టమని చెప్పింది ఎవరో తెలుసా? ఇంద్రసేన. ఎప్పుడు నా కోసం రాలే, ఇంద్రసేన కోసం వచ్చిన. ఆవిడకేం పనిరా? చంద్రికని చంపితే ఆవిడకేం వస్తుంది? దీన్ని తీసుకోపోమని ఫోన్ చేసి చెప్పింది. ఆటో నంబర్ కూడా తనే ఇచ్చింది. ఇక ఇంద్రసేన ఫోన్ చేస్తుందిరా. ఏంటి వీరస్వామి, ఆ చంద్రిక దొరికిందా? దొరికింది మేడం. దాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం, కానీ అది మాత్రం మళ్ళీ నా కంటికి కనిపించకూడదు. కట్టనే మేడం. ఇప్పుడేమంటావు? దీన్ని నేను ఇడిచిపెట్టినా ఇంద్రసేన వదలదు. పోయి పోయి పెద్ద పులి నోట్లోని తలకాయ పెట్టింది.
చంద్రిక రాస్కల్. ఏంటి చంద్రిక ఇది? నిన్ను బయటికి రావద్దని చెప్పాను కదా. చూడిప్పుడేమైందో. ఆ వీరాస్వామి నీకోసం కాపు కాస్తున్నాడని చెప్తే విన్నావా? లక్కీగా నేను వీరాస్వామిని ఫాలో అవుతూ వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది? సారీ అండి. అభిరామ్ని గట్ల చూసినాక నా మనసు ఉండబట్టలేదండి. అందుకే ఇంద్రసేనతోని మాట్లాడడానికి పోయినా. ఏమంది? ఇంద్రసేన తారని బెదిరించినట్లుంది. తారే స్వయంగా నన్ను ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పింది. అటు తారని బెదిరించింది, ఇటు నిన్ను చంపాలని ప్లాన్ చేసి వీరాస్వామిని పంపించింది. ఆ ఇంద్రసేనని నువ్వు ఒక కోణంలో నుంచి చూసావు చంద్రిక, కానీ నాకు తన గురించి చాలా బాగా తెలుసు. నేను భర్తగా నేను రెస్ట్రిక్ట్ చేయలేదు, ఒంటరిగా బయటికి రావద్దని రిక్వెస్ట్ చేశాను. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను చంద్రిక. ఆ విషయం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? సరే పద వెళ్దాం. ఎక్కడికండి? ఆ ఇంద్రసేన దగ్గరికి రా. భరత్ గారు, నేను చెప్పేది వినండి. పద వెళ్దాం. ఎక్కు ఎక్కు. శివరాం, ఇలారా. ఏంటి అలా చూస్తున్నావు? రా. ఏంటి? ఇదిగో, ఇది చూసావుగా? ఇందులో ఉన్నదెవరు? ప్రిన్సీ చెప్పింది కదా. నీకు ఆల్రెడీ చెప్పాను. అది చెప్పిన సమాధానం నాకు నచ్చలేదు. అది నా గురించి నెగిటివ్గా మాట్లాడడం అస్సలు నచ్చలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎదుటి వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళ అభిప్రాయాల్ని మార్చలేమని. తెలివిగానే మాట్లాడుతున్నావు. ఆ చంద్రికతో కలిసి తిరగటం అలవాటయ్యాక తెలివి బాగా పెరిగింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ బొమ్మ గీసినందుకు, ఈ అమ్మని చంద్రికమ్మ అన్నందుకు తప్పయిందని ప్రిన్సీ నాకు సారీ చెప్పేలా చేయాలి. వాట్? వాట్ లేదు, వంకాయ పులుసు లేదు. ముందు వెళ్ళి నీ కూతురుతో చెప్పి నాకు సారీ చెప్పించు. ఎందుకు చెప్పాలి? చెప్పదు. చెప్పదా? నెంబర్ 100కి డయల్ చేసి ఒక్క మాట చెప్తే 2 నిమిషాల్లో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. నాకు దాని చేత సారీ చెప్పిస్తావా, లేకపోతే ఈ వీడియో రికార్డింగ్ ని పోలీసులకి ఫార్వర్డ్ చేయమంటావా?
చెప్పు, ఏది కావాలి? అదా ఇదా? వద్దు, నువ్వేమీ చేయొద్దు. నేనే ప్రిన్సిని తెచ్చి సారీ చెప్పిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు. ప్రిన్సీ, ఏంటి నాన్న? ఆ, అది నువ్వు వెళ్ళి హారిక అమ్మకి సారీ చెప్పాలి. నేనా? ఎందుకు? అదే అమ్మని బ్యాడ్ మమ్మీ అన్నావు కదా, అందుకు. అవును, అమ్మ మరి బ్యాడ్ మమ్మీనే కదా. తప్పమ్మా, వెళ్ళి అమ్మకి సారీ చెప్పు. నేను చెప్పను నాన్న, హారిక అమ్మ చాలా బ్యాడ్. నన్ను కొట్టింది, తిట్టింది, అసలు నన్ను వద్దంది. నిన్ను జైలుకి పంపిస్తా అంది. నేనెళ్ళి నాన్నని వదిలిపెట్టు అని అడిగినా అస్సలు వినలేదు. అందుకే ఆ డ్రాయింగ్లో చంద్రికమ్మని, నిన్ను, నన్ను మాత్రమే డ్రా చేశాను. హారిక అమ్మ మనకొద్దు నాన్న. తప్పమ్మా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మనం తనతోనే ఉండాలి. వెళ్ళి సారీ చెప్పు. ఆహా, నేను వెళ్ళను. వెళ్ళకు. నువ్వే కాదు, ఈ ఇంట్లో ఎవరూ నా మాట వినకండి. అందరూ కలిసి నన్ను పిచ్చివాణ్ణి చేయండి. మీ అందరి వల్ల నేను చచ్చిపోవాల్సి వస్తుంది. నేను పోయాక మీరందరూ హ్యాపీగా ఉండండి. నాన్న, ఎందుకు అలా అరుస్తున్నావు? అరవడం కాదు, కొట్టేస్తాను. ముందు నువ్వు వెళ్ళి అమ్మకి సారీ చెప్పకపోతే నేను నిజంగానే కొట్టేస్తాను. వెళ్ళి సారీ చెప్పు. అలాగే నాన్న, చెప్తాను. అమ్మా, సారీ అమ్మా. నిన్ను బ్యాడ్ మమ్మీ అన్నందుకు సారీ. ఇప్పుడు చెప్పు, ఈ బొమ్మలో ఉందెవరు? నేనా, ఆ చంద్రిక? నువ్వే అమ్మా. కూర్చో. తీసుకో, ఈ బొమ్మ చెరిపి. ఏంటి చూస్తున్నావు? చెరిపేయి. తీసుకో, చెరిపేయి. చెరిపేయి. ఏయ్,
దాని మీద నీ బొమ్మ నా బొమ్మ మాత్రమే ఉండాలి. వేరే ఎవ్వరి బొమ్మ ఉండడానికి వీల్లేదు. వెయ్. ఇదిగో అమ్మా. ఆ. ఇప్పుడు చెప్పు, ఇదెవరు? హారిక అమ్మ, నేను. గుడ్. ఇంకొకసారి ఆ చంద్రిక పేరు నీ నోటి నుంచి వచ్చిందో ఊరుకునేది లేదు. వెళ్ళు. ఇంత శాడిజం ఏంటి హారిక నీకు? చిన్నపిల్ల కన్నీళ్లు చూసేనా నీకు జాలి కలగట్లేదా? చిన్నపిల్ల నీకు జాలిగా ఉందా? మరి అది నన్ను బ్యాడ్ మమ్మీ అంటుంటే అప్పుడు సంతోషం వేసిందా? ఇదిగో చూసావుగా, ఇది నేను, నా కూతురు. మేమిద్దరమే ఉండాలి. పక్కన ఎవరున్నా తుడిచి పారేస్తాను. మీ అందరికి చుక్కలు చూపిస్తాను. రెడీగా ఉండండి. రా చంద్రిక. ఆగో. ఏయ్, ఇంద్రసేన గారు, ఇంద్రసేన గారు, భరత్, ఏంటి షాకింగ్గా ఉందా? మీరు తీసుకుని వెళ్ళి చంపేయమని చెప్పిన చంద్రికని నేను వెంట పెట్టుకొని వచ్చేసరికి షాకింగ్గా ఉందా? చంపమనా? ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మ ఏమన్నా మదర్ తెరీసా అనుకుంటున్నావా? పక్కా క్రిమినల్. ఏంటి భరత్, ఏం మాట్లాడుతున్నావు? నేను చంద్రికని చంపమని చెప్పడమేంటి? తను ఇంటికొచ్చింది, అభితో పెళ్లి గురించి తారతో మాట్లాడింది. నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరని తారే అంది. చంద్రిక వెళ్ళిపోయింది. వద్దు ఇంద్రసేన గారు, నా దగ్గర అబద్ధాలు ఆడొద్దు. ఎదుటి మనిషి నోటి నుంచి వచ్చే మాటని బట్టి అది నిజమో అబద్ధమో చెప్పేయగలను. పొద్దున లేస్తే కోర్టులో ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళని ఎంతో మందిని చూశాను. నాకు తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో. మీరా వీరాస్వామికి ఫోన్ చేసి చంద్రికని చంపావా అని అడగడం నేను విన్నాను మేడం. నువ్వేమని అడిగవుతారా?
నీ విషయంలో చంద్రికకి ఏం సంబంధం అనే? నిజానికి చంద్రికే లేకపోతే ఈ పాటికి ఇష్టం లేకుండా మనిద్దరం పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత జీవితం అంతా ఇద్దరం ఏడుస్తూ బతకలేక చావాల్సి వచ్చేది తెలుసా? ఈ విషయమే జరగకపోతే మీ అమ్మ ఈరోజు చంద్రికకి శత్రువు కావాల్సిన అవసరమే లేదు. ఈరోజు తన ప్రాణాలు తీమని మీ అమ్మ చెప్పేదే కాదు, నీకోసం ప్రాణాలు పణంగా పెట్టిన మనిషిని నీకేం సంబంధం అని అడగడానికి నీకసలు మనసు ఎలా వచ్చింది? మేడం, ఇప్పుడు దాకా మీరేం చెప్పినా విన్నాను. మీరేం చేసినా అందులో నీతి న్యాయం ఉంటుందని మీ కేసులు వాదించాను. మొట్టమొదటిసారి మీరు అన్యాయం వైపు అడుగేశారు. ఆ అడుగు వెనక్కి తీసుకుంటే మీకే మంచిది. ఎందుకంటే రేపు మీకు వ్యతిరేకంగా వాదించే మొట్టమొదటి కేసు నేనే కాబోతున్నాను. అది కాదు భరత్. వద్దు. ఇవి డివోర్స్ పేపర్స్. సంతకాలు చేయమని చెప్పవే. ఎలాగూ వాడు చెప్పింది వినడం లేదు కదా, ఆ సంతకాలు పెట్టేస్తే నేనే దగ్గరుండి డివోర్స్ ఇప్పిస్తాను.